బరువు తగ్గడం సమస్యగా ఉందా? బరువు తగ్గాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? సో నేను చెప్పే ఈ టిప్స్ మీరు కన్నా పాటించినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలన్నీ కూడా ఉతురు చూసి లైక్ కొట్టినట్టయితే మీ టిప్స్ మీకు భలే పనికొస్తాయి. సో ఫ్యూచర్లో మళ్ళీ బరువు పెరగకుండా ఆపడానికి సపోర్ట్ అవుతాయి. ఎప్పుడు నావి ప్రతిరోజు కూడా వచ్చే ఆ యొక్క వీడియోస్ చూస్తూ ఉండండి. సో దీంతో మీకు బరువు ఏదైతే ఉందో దాంతోపాటు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అవుతాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో మీరు చేస్తున్న మిస్టేక్ ఒకటి నేను ఐడెంటిఫై చేస్తాను. అది మీ విషయంలో కూడా కరెక్ట్గా ఉందేమో ఒకటి చెక్ చేసుకోండి. ఎందుకంటే సో మీ యొక్క వెయిట్ మిషన్ పై నిలబడి ఏది వెయిట్ స్కేల్ ఏదైతే ఉందో వెయిట్ స్కేల్ పై నిలబడి సో మీ ఎత్తు తగినట్టు బరువు ఉన్నారేమో ఫస్ట్ చెక్ చేయండి. సో ఎత్తు తగినట్టు బరువు ఉన్నారు అంటే ఓకే. ఒకవేళ లేరు, మీ బాడీలో మీరు సపోజ్ ఎగ్జాంపుల్కు మీరు 50 కేజీలు ఉండాలి కానీ 70 కేజీలు ఉన్నారు. మీరు 60 కేజీలు ఉండాలి కానీ ఎక్స్ట్రా 20 కేజీలు అంటే 80 కేజీలు ఉన్నారు. అంటే మీరు ఎక్స్ట్రా వెయిట్ను ఐడెంటిఫై చేసినట్టయితే అంటే మీరు ఉండాల్సిన బరువు ఏదైతే ఉందో మీ ఎత్తు తగినట్టు బరువు ఉండాలి, మీ ఏజ్ తగినట్టు కాదు. బాగా గుర్తుపెట్టండి. సో ఎత్తు తగినట్టు బరువు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క వెయిట్ను తీసేయాలి. అది ఎలా తీసేయాలి అంటే ఇప్పుడు చూడండి, 20 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు. సపోజ్ మీరు 60 కేజీలు ఉండాలి, 80 కేజీలు ఉన్నారు. ఈ 20 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ మీరు చేయాల్సిందల్లా డైట్లో ఏది పడితే అది చేస్తూ ఉంటారనుకోండి. వాటిల్లో కొన్ని మెలకువల్లో ఒక్క మెలకువ ఏంటంటే మీరు ఎక్స్ట్రా వెయిట్ 20 కేజీలు ఉన్నారు కదా, దాన్ని ఎందుకు పోషిస్తున్నారు? క్వశ్చన్ మార్క్. 20 కేజీలు ఎందుకు పోషిస్తున్నారు? ఆ 20 కేజీలు కూడా మీది కాదు కదా. సో 20 కేజీల అబ్బాయిని మీరు పెంచి పోషిస్తున్నట్టే కదా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని పోషించాలి. కానీ మీరేం చేస్తున్నారు? మీ 60 కేజీలు పైన ఉన్న 20 కేజీలను కలుపుకొని పోషిస్తున్నారు. అంటే 80 కేజీలను పోషిస్తున్నారు. 60 కేజీలను పోషించాలి కానీ 80 కేజీలకు ఫుడ్ పెట్టేస్తున్నారు. ఎప్పుడైతే 80 కేజీలకు ఫుడ్ పెడుతున్నారో లోపల 20 కేజీలు ఏదైతే ఎక్స్ట్రా వెయిట్ ఉందో ఆ వెయిట్కు మీరు ఫుడ్ పెట్టడం వల్ల అది కొవ్వుగా మారిపోతూ ఉంది. అది తొందరగా తగ్గట్లే. మీరేం చేస్తున్నారు? డైట్లన్నీ చేస్తారు, వారం నా పొద్దు మళ్ళీ బరువు తగ్గలేదని చెప్పేసి ఒక కేజీ అటు ఇటు అయితే ఇబ్బంది పడుతున్నారు. మీకు ఆ 20 కేజీలకు కావాల్సిన ఫుడ్ను కొరత పెట్టండి. మీ బాడీలో 60 కేజీలకు మాత్రమే పెట్టండి ఫుడ్. ఎప్పుడైతే 60 కేజీలకు మాత్రమే మీరు ఫుడ్ ఇస్తారో ఖచ్చితంగా 20 కేజీలు అనేది తగ్గుముఖం పడతాయి. వారం చెక్ చేసుకోవచ్చు. రోజు వెయిట్ చెక్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు తీసుకునే ఫుడ్ డైట్లో బ్యాలెన్స్డ్ మీల్గా ఉండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కాకపోతే మీరు 20 కేజీలకు ఎక్స్ట్రా ఫుడ్ పెట్టకూడదు, ఇది నేమో. కానీ ఆ 20 కేజీలకు ఎలా దాన్ని ఫుడ్ పెట్టకూడదో మీకు తెలియదు. 60 కేజీలకు మాత్రమే మీరు ఫుడ్ పెట్టాలి. ఈ 60 కేజీలకు బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి ఫుడ్ ఇస్తే 60 కేజీలకు మాత్రమే ఫుడ్ వెళ్తుంది, ఆ 20 కేజీలకు పోకుండా ఎలా ఉంటుందో ఇవి నేను చెప్పగలుగుతాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామందికి అవగాహన ఉండదు. ఎక్స్ట్రా వెయిట్ ఎంత ఉండాలి, ఎంత ఉన్నాము అంటే ఎత్తుదైనట్టు బరువు ఎంత ఉన్నామో చెక్ చేసుకోవడం కూడా చాలామందికి తెలియదు. ఆ ఎక్స్ట్రా వెయిట్ని ఐడెంటిఫై చేయాలి, అది కూడా ఒక సమస్య. ఆ ఎక్స్ట్రా వెయిట్ ఎంత ఉన్నామో దాన్ని తీసేసే క్రమంలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, ఎమోషనల్ ఈటింగ్ అంటే సో మీరు బంధుప్రీతి అంటే మీ స్నేహితులు కావచ్చు, లేదు మీ బంధువులు కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీ యొక్క గోల్ను డిస్ట్రాక్ట్ చేస్తారు. ఆ డిస్ట్రాక్ట్ చేసేటప్పుడు నో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో తెలియదు. ఇది కూడా నేను నేర్పించగలుగుతాను. ఓకే, ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీరు ఎవరైతే స్పీడ్గా ఉన్నారో వాళ్ళు నాకు తెలుసు కదా ఏం చేయాలో. డిస్క్రిప్షన్లో నా కాల్ నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ కండి. ఓకే, బాయ్.